ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. వినరో భాగ్యం విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది నీదులలో వేదం వైనది విష్ణు కథ. నారించే నిదే నారదాదులచే వీధి వీధిని విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కొలగొని చిలుకగా వెళ్ళి విరియాయి విష్ణు కథ. ఎల్లిది శ్రీ వెంకటేశ్వరు నామమే వెళ్ళి విరిసెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. నమో కృష్ణ నమో కృష్ణ. గ్రామస్తులు అందరిలో కూడా ఒక ఇద్దరు యువతులు ఉన్నారు. గురువుగారు, మానసిక సమస్యలు అని వేటిని గుర్తించాలి. ఏవి మానసిక సమస్యలు, ఏవి మానసిక సమస్యలు కాదు. ఇవి కొన్ని చెబితే మేము ఆచరించడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మాలో కూడా అప్పుడప్పుడు ఉన్నటువంటి ఆవేశం వస్తుంది. ఒక్కొక్కసారి ఎందుకో తెలియని విపరీతమైనటువంటి వ్యతిరేక భావం వస్తూ ఉంది. ఏదైనా చెప్పినప్పుడు వెంటనే దానికి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తున్నాయి. అయితే ఇదంతా కూడా మానసిక సమస్య కాదా? మీరు ఏదో చెప్తున్నారు, అందుకని అడుగుతున్నామని అడిగాడు. తల్లులారా, ప్రస్తుతం ఎదుర్కొనే సమస్య అనేక మంది ఇదే. ఎందుకంటే సనాతన ధర్మం అని మనం చెప్పుకుంటూ ఉంటాం, అందరూ అంటుంటారు. అయితే సనాతన ధర్మం అని నోట్లో నుంచి రావడానికి అర్హత ఉండేవాళ్ళే ఆ మాట మాట్లాడాలి. అర్హత లేని వాళ్ళు ఆ మాట మాట్లాడితే అది కూడా ఒక మహాపాప కర్మగా చుట్టుకుంటుంది అని మన యొక్క జ్ఞానశాస్త్రాలు చెప్తాయి. ధర్మాన్ని గురించి చెప్పాలి అంటే దెయ్యాలు వేదాలు వర్ణించట్లు ఎవరో చేయరాని కర్మలు చేసుకుంటూ ధర్మం సనాతనం అని కొట్టుకుంటే ఏం రాదు. సనాతన ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మంలో ఏం చెప్పబడింది, మనుశాస్త్రం అంటే ఏమి, మనువు ఎలాంటి ధర్మం మానవులకు ఇచ్చాడు. ఆ మనువనే మహాముని అతను క్రీస్తుకు పూర్వం 3-4 శతాబ్దంలో జీవించి ఉన్నాడు. మనుధర్మం అనేదని ఏర్పరిచాడు. ఇవన్నీ కూడా మన అతి పూర్వీకులైనటువంటి ఆప్తులు వారి యొక్క మాటలు, సాక్షాత్ భగవంతుడు చెప్పినటువంటి మాటలు, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాటలు, ఏదైతే ఏమి అంతా కూడా జ్ఞానమే. అయితే అందులో ఎక్కడ కూడా మానవులు మాట తప్పకూడదు. మాట తప్పిన వారు వీరికి ఒక మానసిక రోగగ్రస్తులను గ్రహించాలి. ఎందుకంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడే అతను ఆరోగ్యవంతుడు, సంపూర్ణంగా మానసిక ఆరోగ్యవంతుడు. లేదా ఇచ్చిన మాటను తప్పి ఏదో మోసగించినట్లు అవుతుంది. అంటే మాట తప్పడం అంటే ఏమి, అదొక మానసిక సమస్య. ఎందుకు, ప్రస్తుతానికి తమ పని జరిగిపోవాలంటే అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పితే ఆ మాటలు ఏవో చెప్పాలి. ఏవో చెప్పినాక దాన్ని నిలుపుకోకుండా పోవడం అనేది ఒక మానసిక రోగం. ఎందుకు, ధర్మానికి విరుద్ధం, దైవానికి విరుద్ధం. దైవానికి విరుద్ధం అంటే అది మానసిక రోగం అవునా కాదా? దైవం ఏం చెప్పాడు, నువ్వు నోటి నుంచి ఏ మాట వస్తే అదే చెయ్యి, ఏది చేస్తావు అదే చెప్పు, ఏది చెప్తావు దాని గురించి ఆలోచించు. త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధి లేని మాటలన్నీ కూడా ఒక మానసిక రోగులు చెప్పే మాటలు అనేసి మన యొక్క పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి యోగశాస్త్రంలో అంతా అదే ఉంటుంది. ఏమిది అంటే విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. విపర్యం అంటే ఉన్నదాన్ని లేదు అని, లేనిదాన్ని ఉన్నదని భ్రమింపజేసేలాగా మానవుల మీద ప్రయోగించడం.
ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, మీకు ఏమేమి మందులు కావాలంటే ఇచ్చేస్తా, ఆ మందులు మీ సర్వరోగాలు పోగొడతాయి అని చెప్తాడు. అప్పుడు వచ్చి వెంటనే అమాయకులంటే ప్రజలంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాడు ఏదో మూలికలు అవేవో నాలుగు ఇస్తాడు, అవి పని చేస్తాయో పని చేయలేవు, బిగట్టించారు, ఇంకా వేరే రోగాలు వస్తాయి. ఇదే మాదిరిగా మాట చెప్పి ఆ మాటను తప్పించేసి పనికిరాని పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా మానసిక సమస్యను ఎదుర్కొనేవాళ్ళు. ఇక మన సనాతన ధర్మంలో చెప్పబడిన దాంట్లో ఇది కూడా ఒక సమస్య. ఏమిటంటే మానవులకు అంటే మనకే శత్రువులు ఉన్నారు మన లోపల. వీళ్ళను అంతర్గత శత్రువులు అని చెప్తాం. ఇదివరకే పతాంజలి యోగ సూత్రాల్లో మనం చర్చించుకున్నాం కూడా. ఎందుకు అంటే పతాంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్తున్నారు ఆయన, మానసిక స్వభావము స్థిరంగా ఉండాలి, ఏర్పరచుకోవాలి అని చెప్పడానికి చిత్త వృత్తులు కొన్ని విపరీతమైన వృత్తి రూపాల్లో ప్రవర్తించబడుతుంది, విపరీతమైన ధోరణిలో ప్రదర్శించబడుతుంది. ఆ ప్రదర్శించబడినది అలాగే ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించినప్పుడు ఉంది లేనిగాను, లేనిది ఉందిగాను భ్రమిస్తారు. మనకు మయసభలో దుర్యోధనుడు చూసాం. దుర్యోధనుడు ఆ మయశిల్పి అంటే మయ అంటేనే మాయ అని, ఆ మాయామహిమలతో ఏర్పరచాడు ఆ యొక్క పాండవులకు మయసభ. ఎప్పుడైతే ఆ సభలో వెళ్ళాడు, అక్కడ నీళ్ళు ఉన్న చుట్టూ కాలు పెట్టాడు, అది నీళ్ళు లేదు, కాలట్లే పైనే ఉంది. ఈ జలాశయం అనుకున్నానే భ్రమపడినాను. ఇదే భ్రమ, ఇదే మానసిక సమస్య. వాడు సరైన దృష్టితో చూసుంటే, జ్ఞానమంతా ఉపయోగించి చూస్తే అది నీరు ఉందా లేదా, అది వాస్తవానికా లేదా అవాస్తవానికా, అది కృత్రిమమైందా వాస్తవమైందా, ఇవన్నీ ఆలోచనలు రావాలి. అలా రాని వాళ్ళంతా ఏమి మానసిక సమస్యలతో కొట్టుకుంటున్నట్లు. ఈ విధంగా అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు 6 చెప్పాం కదా. ఇవి ఎవరిలో అయితే ఉంటాయో 1 కానీ 2 కానీ 6 కానీ, 6 ఉంటే వారు అతి పెద్ద మానసిక రోగులకల్లా మానసిక రోగి. ఆ మానసిక రోగాన్ని నయం చేయడానికి ప్రపంచంలో ఏమో కానీ మన హిందూ ధర్మశాస్త్రంలో ఎటువంటి దానికి పరిష్కారం లేదు. ఆ సమస్యకు పరిష్కారమే లేదు. ఆ అంతర్గత శత్రువులు అన్నీ ఉంటే ఏదో 1-2 ఉంటే పరిష్కరించేసి దాన్ని మాన్పించి స్వభావసిద్ధంగా తయారు చేయవచ్చు, మళ్ళీ వాళ్ళని మార్చవచ్చు. కానీ 6 ఉన్న వాళ్ళని పరమ మూర్ఖులు అంటారు. మూర్ఖుల్ని మార్చవద్దని భర్తృహరి కూడా చెప్పాడు. తీవరి సుమన తైలంబు తీయవచ్చు, ధవళి మృగతృష్టలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదయ్య. అంటే ఆనందం, తెలుసుకోకపోతే దుఃఖం. దుఃఖంలో ఉండాలో ఆనందం ఉండాలో మనం తెలుసుకోవాలి. నమో కృష్ణ.